ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ 17. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. లూకాసు వార్త 24:31. లూకాసు వార్త 24:15-30 ప్రభువు పునరుత్థానము తర్వాత ఎమ్మాయి మార్గంలో నడుచుచుండిన ఇద్దరు శిష్యులను గూర్చి చదువుచున్నాము. వారెంతో దీర్ఘముగా సంభాషించుచు యెరూషలేములో సంభవించిన విషయాలను గూర్చి గుడ్డిగా ఆలోచించుచుండిరి. యేసు ప్రభు వారిని సమీపించి వారితో నడుచుచు తన్ను గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చియు మహిమను గూర్చియు తనెందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలెనో వారికి తెలుపుచుండెను. ప్రభువే వారికి బోధించినను వారింకనూ ఆయనను ఎరుగలేదు. వారు ఆయనను ఇంటిలోకి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రొట్టె విరిచినప్పుడే అకస్మాత్తుగా వారి కళ్ళు తెరవబడినవి. అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తెరిగిరి. ఆ విధముగా ప్రభు వారికి బోధించెను. మన ప్రభు ఎంతో గొప్పవాడు, బలవంతుడు, ఎంతో అద్భుతమైన వాడు. మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయనను చూడలేము. ఆయన మన జ్ఞానమునకు మించినవాడు. మానవీంద్రియములతో ఆయనను గ్రహించలేము. ఆయనను ఎరుగగలము. మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైనవాడు. ఆయనను ఆయన మహిమను మనం గుర్తెరిగిన ఎడల ప్రపంచమంతటిలోనున్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడును. సామర్థ్యము గల బోధకుల యొద్ద వాక్యము నేర్చుకునవచ్చును. గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకములు చదవవచ్చును. ప్రభువుతో నడిచినప్పుడు గొప్ప అనుభవములను మనం పొందవచ్చును. అయినప్పటికీ ఆయనను ఏ విధముగా ఎరగవలెనో ఆ విధముగా మనం ఇంకనూ ఎరగలేదు. ఆయనను ఎరుగుదమని మనం అనుకొనవచ్చును, కానీ అది అంతయు వట్టిదే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.